ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీర్వాదాల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తితత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. తులారాశివారు ఆషాఢమాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఐశ్వర్యానికి, ఆనందానికి, విదేశయానానికి, అద్భుత రాజయోగానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, టీ, తు, తే అక్షరాల వారిని తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా కాళికామాతకు, అమ్మవారికి బోనం తీసుకుని వెళ్ళడం, ఒక మంచి తెల్లటి మట్టి కుండలో కానీ, రాగి బిందెలో కానీ పాలను నీళ్లను తీసుకుని వెళ్ళి అమ్మవారికి శాఖలాగా పోయడము, అలాగనే తెల్లటి
కొబ్బరికాయ చిప్ప భాగంలో మనం కొబ్బరికాయను పగలగొడితే లోపల కొబ్బరి తెల్లగా ఉంటుంది. కొబ్బరి నూనెను వేసి 8 రకాల ఒత్తులను 8 వైపులా వేసి వెలిగించి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర పెట్టడం వలన నూతన వస్త్ర ఆభరణాలు, నూతన బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహాలు, విదేశానానికి వెళ్ళేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఎలాంటి ఉన్నత స్థితికి ఎదగాలో తల్లిదండ్రులు ఆలోచన చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అప్పులు ఇచ్చిన వారే మిమ్మల్ని రాబోయే కాలంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అనేక రకాలుగా మీ యొక్క స్థిరచరాస్తులపైన కొందరు కన్నేసించారు అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. యంత్రాలతో, ఆయుధాలతో, దయచేసి మాటలతో చెలగాటమాడొద్దు, అపహాస్యం అసలే చేయొద్దు. అష్టమంలో గురుదోషం ఉండడం వలన మనోవేదన, పై అధికారులతో ఒత్తిడి, కింది సహా ఉద్యోగస్తులు మీ అవసరం ఉంటే ఒక రకంగా, మీ అవసరం తీరిన తర్వాత మరో రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శుక్రుడు ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రైవేట్ రంగంలో ఉండబడినటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, బ్యాంకు లోన్లు, సరైన సమయానికి ధనం అందడము, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ధ్యానంగా ఉండగలిగినట్లయితే రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి? పుట్టినటువంటి రోజున, తిథి, నక్షత్రము, వారాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలి. మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న వారందరికీ ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లను తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి కాళభైరవ స్వామి అంటే ఎవరు, కాళభైరవ మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలి, ఎలా సాధన చేయాలి, కాళభైరవ స్వామి యొక్క సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశము, కాళభైరవ స్వామి ఆశీలు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. కనుక మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామి ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.